గత ప్రభుత్వం మేడారం అభివృద్ధిని విస్మరించిందని మంత్రి సీతక్క విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధికి ముందు నుంచే ప్రణాళికలు చేస్తున్నారని, దానిలో భాగంగానే మేడారం గద్దెల దగ్గర మార్పులు చేస్తున్నామని తెలిపారు. అయితే గద్దెల మార్పుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మేడారం జాతరపై రాజకీయం చేయొద్దని, భక్తిభావంతో చూడాలని అంటున్న సీతక్కతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. 2026లో జరిగే మేడారం మహాజాతరకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సంవత్సరము ఇప్పటికే ప్రభుత్వం 150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు అక్కడ పనులు ప్రారంభమవుతున్నాయి. మంత్రి సీతక్క పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నెల 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటన చేసేందుకు ఇక్కడ పనులను పరిశీలించేందుకు వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో సీతక్క ఇక్కడ పర్యటిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లాంటి ఈసారి మేడారం జాతరకు ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పనుల అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయి? గతంలో మనం చాలా ముందస్తు అంటే 2-3 నెలల ముందే నిధులు ఇవ్వడంతో హడావుడి పనులు అయ్యేది. దాంతో ఏం చేయాలి, అక్కడ ఎట్లా మార్పులు చేర్పులు, భక్తులకు అవసరం నీళ్లు, రోడ్లు ఇవన్నీ ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మేము దాదాపుగా 1 ఇయర్ నుంచి నేను పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా అక్కడ చాలా రోడ్లకు ఇప్పటికే 30-40 కోట్ల వరకు కూడా ఇచ్చినాం. ఆల్రెడీ రోడ్లు అవుతున్నాయి. అటు కాలువపల్లి నుంచి ఊరట్టం కానీ విఐపి రోడ్డుకు, అదేవిధంగా మనం ఇంత చేస్తుంటాం కానీ దేవుని తీసుకొచ్చే రోడే లేదు మనకి ఇన్ని రోజులు. సో వనం రోడ్ అని ఇట్లా అవన్నీ చేస్తూ మరి ఫెసిలిటీస్ కోసం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనకు జంపన్న వాగు నుంచి కూడా డివైడర్ పెట్టి డబల్ రోడ్ చేస్తున్నాం. మధ్యలో డివైడర్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే భక్తులు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మధ్యలో క్లాష్ అవ్వడము, మధ్యలో తప్పిపోవడము ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి పోయేటోళ్ళ దారి వేరే, వచ్చేటోళ్ళ దారి వేరే. అటు రైట్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రౌండ్ తిరగాలంటే ఈ లెఫ్ట్ నుంచి వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడ తొక్కిసలాట అవుతుంది. తర్వాత తప్పిపోతున్నారు చాలామంది. కాబట్టి పూజారులను మేము చెప్పడం జరిగింది, ఇట్లా ఏమన్నా మార్పులు చేర్పులు అంటే వాళ్ళు ఒక 1 మంత్ టైం తీసుకొని వాళ్ళ పెద్ద పూజారులతో మాట్లాడుకొని తర్వాత వాళ్ళు సమ్మతిస్తూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చారు. పగిడిద్దరాజు పూజారులు, గోవిందరాజు పూజారులు మార్పుకు మేము ఓకే అని. జనాలందరినీ ఖాళీ చేయించి మనం పూజలు చేయాలంటే కూడా పూజారులకు ఇబ్బంది, జనాలకు కూడా గంటలు పూజలు నడుస్తుంటాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా అయితే మంచి ఎవరిది వాళ్లకు ఒక మార్కింగ్ కూడా చేస్తున్నాం. ఆ లోపలికి ఎవరు రాకుండా ఏది జాతర టైంలో మేము బయట ఏం మార్పులు చేయడం లేదు. బయట ఉన్న రోడ్లను వెడల్పు చేస్తాం, ఇంకా కొత్త రోడ్లు కూడా అవకాశం ఇస్తాం. అక్కడ రైతులకు కానీ జనాలకు కానీ ఏం ఆటంకం ఉండకుండా గుడికి ఉన్నటువంటి ప్లేస్నే ఇంకా బాగా, ఇప్పుడు అంతకుముందు సిమెంట్ తోటి చుట్టూ సాలారం, మనం ప్రారి కూడా అంటాం, సాలారం కట్టడం జరిగింది. దాన్ని గ్రానైట్తో చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మేడారాన్ని పట్టించుకోకపోయినా ముందు చూపుతో ఈసారి జాతర పనులను ముందస్తుగానే చేస్తూ అదేవిధంగా గుడిలో కూడా మార్పులు చేర్పులు చేయబోతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రాబోతున్నారని మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ములుగు.